హాయ్. హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చి మటన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. అంటే తిక్కు గ్రేవీతో అయితే చేస్తున్నానండి. చాలా బాగుండిద్ది. రైస్‌లో కానీ, రోటీస్‌లో కానీ, బగారా రైస్‌లో కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎక్సలెంట్‌గా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మటన్ అయితే 250 గ్రామ్స్ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లో వేసుకొని, ఒక స్పూన్ నిండా కారం అయితే వేసుకుంటున్నాను నేను. కారం వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని, సాల్ట్ అయితే ఇప్పుడు వేయకూడదు. సాల్ట్ వేయకుండా కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ అయితే వేసుకొని ఇట్లా ఆయిల్ అయితే ఇంకొక పావు టీ స్పూన్ అయితే కారం అయితే ఒక పావు టీ స్పూన్ కూడా వేసుకుంటున్నాను నేను. కొంచెం స్పైసీగా అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కలిపి పక్కకు పెట్టేసుకుందామండి. పక్కకు పెట్టేసిన తర్వాత మనం కుక్కర్‌లో విజిల్ పెట్టాలి కాబట్టి కుక్కర్‌లో అయితే చేసుకుంటున్నాను నేను. ఆయిల్ కూడా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నిండా వేసేసి మసాలా కోసం అయితే ధనియాలు ఒక స్పూను, తెల్ల నువ్వులు ఒక స్పూను, మిరియాలు ఒక 20, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, చెక్క ఇవైతే డ్రైగా ఫ్రై చేసుకోవాలి. మీకు తెల్ల నువ్వులు ఇష్టం లేకపోతే ఆ ప్లేస్‌లో ఎండు కొబ్బరి కానీ, జీడిపప్పు కానీ వేసుకోండి. ఇవైతే మసాలా వేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇవి వచ్చేసి ఆయిల్‌లో అయితే వేసుకోవాలండి. 10 మిరియాలు, 2 లవంగాలు, స్టార్ పువ్వు చిన్నది, చెక్క కూడా వేసుకొని, ఒక యాలుక్కాయ, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఆయిల్‌లో. ఇవి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు 2 వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. మనకి అప్పుడే త్వరగా ఫ్రై అవుతాయి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ మారాలి మనకి. ఇప్పుడు కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర స్పూన్ నిండా వేసుకుంటున్నాను. ఇందాక ఒక అర స్పూన్, ఇప్పుడు ఒక అర స్పూన్, ఒక స్పూన్ అయితే సరిపోయేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా ఒక పావు టీ స్పూను, మటన్ మసాలా ఒక పావు టీ స్పూను, 2 కలిపి ఒక అర స్పూన్ అయితే వేసుకున్నాను. ఈ పొడి వేయంగానే టమాటా ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 2 అయితే వేసుకుంటున్నాను. టమాటా కొంచెం మగ్గిన తర్వాత మటన్ అయితే వేసుకుందామండి. మటన్ వేసేసి సాల్ట్ వేయకుండా ఒక 20 నిమిషాలు అయితే మంచిగా అట్లా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లోనే మనకి బాగా ఒక 20 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మటన్‌లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఇట్లాగే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వాటర్ వేసుకోవాలి మనం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత అయితే ఒక 3/4 స్పూన్ నిండా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇట్లా. సాల్ట్ మాత్రం మీ టేస్ట్‌కి తగ్గట్టు అయితే చూసి అయితే వేసుకోండండి. చూసారు కదా! మటన్ ఇంకా కాస్త మటన్‌లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇందాక మనం ధనియాలు, తెల్ల నువ్వులు పొడి కూడా వేసేసుకొని మొత్తం ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. నేను ఇప్పుడు చూపించాను కదా గ్లాసు, ఆ గ్లాసు నిండా వాటర్ అయితే వేసుకున్నాను. ఆ గ్లాస్ వచ్చి 250 ఎంఎల్ వాటర్ పడతాయి. చూసారు కదా! ఈ గ్లాస్ నిండా వాటర్ వేసేసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 8 విజిల్స్ అయితే రానిస్తున్నాను ఫ్రెండ్స్ నేను. 8 విజిల్స్ వస్తే మనకి మటన్ మంచిగా ఉడికిపోయేది. చూసారు కదా! విజిల్ అంతా పోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర, పుదీనా గార్నిష్ కోసం కానీ, టేస్ట్ కోసం కానీ కొంచెం వేసేసుకొని ఎక్సలెంట్‌గా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసి వేరే బౌల్‌లోకి అయితే తీసేసుకుందాము. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.